ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం, శుభతిథి పెద్ద పంచాంగం, ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం లభించే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. వృధా ఖర్చుల్ని కాస్త గట్టి ప్రయత్నంతోటి ఆపవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కొంత సేవింగ్స్ అనేది కూడా అవసరం కనుక మనం కూడా సేవింగ్స్ బాటలో కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా నడుద్దాం అనే ఉద్దేశాన్ని కలిగొట్టారు. వివాహాది శుభకార్యాలు, వాటికి సంబంధించిన చర్చలు మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరో ఒకళ్ళు ఎదురై ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని ఏదో విధంగా దాటుకొని శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలలాగా మీరు ఏదో విధంగా ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. మీకంటూ ఆ రకమైనటువంటి సామర్థ్యం ఉందని అందరూ నమ్ముతారు. రాజకీయాల్లో అనుకూలమైన ఫలితాలు సాధించిన మీరు భవిష్యత్ కార్యక్రమం నుంచి చాలా గొప్పగా వ్యూహాన్ని రచిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహాది శుభకార్యాల విషయంలో, విద్యా సంబంధాల విషయాల్లో, మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వివాహపరంగా మీ మనసులో ఉన్న భావాలు ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతారు. అదేవిధంగా మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శివాయ ఒత్తులతోటి, అష్టములికా తైలతోటి దీపారాధన చేయాలి. సర్పదోష నివారణ కంకణాన్ని ధరించాలి. సర్పదోష నివారణ కంకణాన్ని ధరించాలి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి.
వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు మీకు సులభతరంగా పరిష్కారం అవుతాయి. ఈ మధ్యవర్తి పంచనామాలు, డాక్యుమెంట్సు, కోర్టులో ఇచ్చినటువంటి తీర్పులు ఇవన్నీ కూడా మీకు అంతో ఇంతో లాభించే విధంగా ఉంటాయి. మీరు కోరుకున్న H1B వీసా లభిస్తుంది, PR లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య, వైద్య విద్య ఇవన్నీ చాలా బాగున్నాయి. అదేవిధంగా అడ్వకేట్ పొజిషన్లో ఉండి జడ్జి కావాలని కోరుకుంటారు, డాక్టర్ కావాలని చెప్పి కోరుకుంటారు. కొంతమంది సివిల్స్కి ప్రాధాన్యత ఇస్తారు. IAS కానీ IPS కానీ నేషనల్ గ్రూప్స్లో సెలెక్ట్ అవడానికి ఒక ఆశ పెట్టుకుంటారు, దానికోసం కృషి చేస్తారు. ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి. 100కి 95 పాళ్ళు గ్రహగతులు మీకే అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా విద్యా సంబంధాల విషయాలే కాకుండా వ్యాపార సంబంధాల విషయాలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదే కోణంలో యోగా, మెడిటేషన్ వంటి కార్యక్రమాలు మీకు లాభిస్తాయి. గృహ నిర్మాణ సామాగ్రి అమ్మే వాళ్ళకి, నూనెల వ్యాపారం చేసేవారికి, లోహాల వ్యాపారం చేసే వాళ్ళకి చాలా కాలం అనుకూలంగా ఉంది. మీరు అనుకున్నటువంటి మంచి స్థితిని మీరు సాధించగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బాణి ఉంటుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడతారు, నిలబెట్టుకోగలుగుతారు. అందరూ మీ అడుగుజాడల్లో నడిచే విధంగా చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. శుభకార్యాలకు సంబంధించి ముహూర్తాలు ఏర్పాటు చేసుకుంటారు. ముహూర్తాలు దగ్గరలో లేకపోవటం మానసికమైనటువంటి అప్రశాంత వాతావరణానికి కారణమవుతుంది. అదేవిధంగా కొంతమంది విషయంలో అన్నీ కుదిరినప్పటికీ ఎవరో జ్యోతిష్కులు అబ్బాయికి గండం ఉందని చెప్పారని, అందుకని ఈ సంబంధం వదులుకుంటున్నామని వాళ్ళు చెప్పడం మీ మనోవేదనకి కారణమవుతుంది. తెలిసి తెలియకుండా జాతకాలు చెప్పేవాళ్ళ వల్ల మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు. కనుక ఇలాంటివన్నీ కూడాను రాకుండా ఉండడానికి మొదట్లోనే జాతకాలు నిష్ణాతులైన వాళ్ళకి చూపించి ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ప్రతి విషయంలోనూ మీకు వీరుగా ఒక స్థాయిని, ఒక స్థానాన్ని ఎంచుకోగలుగుతారు, దాన్ని నిర్మించుకోగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. పెయింటింగ్లోనూ, డిజైన్ లొకేషన్లోనూ, సివిల్ ఇంజనీరింగ్లోనూ మీ యొక్క నేర్పుకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా బ్యూటీ పార్లర్లు నడిపే వాళ్ళకి, అలంకార సామాగ్రి అమ్మేవారికి, ప్రభుత్వోద్యోగంలో ఉన్న వాళ్ళకి లాభాలు బాగా రావటం, ప్రమోషన్లు లభించడం,
సంప్రాప్తం అవుతుంది. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు బదిలించే కూడాను అష్టములికా గుగ్గిలతోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. సిద్ధగతంతో మీ ఇష్టమైన దేవుణ్ణి దేవతని పూజించండి. మీ మనసులో ఉన్న కోరిక సిద్ధిస్తుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ఈ వారం ముడిపడతాయి. మీరు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి సంబంధం కుదరటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని నలుగురికి తెలియజేయటానికి మీరు రాసిన పుస్తకాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ వాటిని ప్రజల్లోకి పంపించడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా కొన్ని సాంప్రదాయాల్ని పద్ధతుల్ని ఆచరిస్తారు. ఇదివరకు ఆర్థిక విషయాల మీద ఉన్నటువంటి ఉద్దేశం ప్రస్తుతం మారుతుంది. ఏదో విధంగా ఆర్థికంగా పరిపుష్టి కలిగే విధంగా మనం కూడా సంపాదించాలి నలుగురిలాగా అని భావిస్తారు. ఆ నేపథ్యంలో కొన్ని అవకాశాల్ని చేజిక్కించుకుంటారు. లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు లాభించే విధంగా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి. H1B వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు, పిల్లలు సంతోషంగా ఉన్నాం, బాగా చదువుకుంటున్నాం, మంచిగా ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. పెద్దలు నలుగురితోటి చర్చించి శుభకార్యాలకు సంబంధించిన తేదీల్ని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని సాంప్రదాయబద్ధమైన విషయాల్ని అతిక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతిక్రమిస్తారు కూడా. అయినప్పటికీ కూడాను ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేని వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేయగలుగుతారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కరోనా పోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు మంచి రోజులు చూస్తున్నాం. 10 రూపాయలు కళ్ళ చూసి ఎన్నాళ్ళు అయిందో, కొట్టు కళకళలాడుతూ ఉండటం, షాపు కళకళలాడుతూ ఉండటం, సంస్థలో అందరూ ఉద్యోగం చేయటం, ఈ హడావుడి ఇదంతా దేవుడి దయ వల్ల మళ్ళా సంప్రాప్తించింది. పోయిందనుకున్న వైభవం తిరిగి భగవంతుడు ఇచ్చాడు. దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి అని భావిస్తారు. ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా తెల్లతోటి, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి వినాయకుడికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ తెల్ల జిల్లేడు ఒత్తులు వినాయకుడికి, లక్ష్మీ తామర ఒత్తులు మహాలక్ష్మీదేవికి, అరటి నార ఒత్తులు అందరి దేవుళ్ళకి, అందరి దేవతలకి. ఎందుకంటే దానివల్ల
అరిష్టాలు పోతాయి అరటి ఒత్తుల వల్ల. నలుపు ఒత్తులతోటి శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా నవగ్రహ ఒత్తులతోటి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీన్నే జ్యోతిరూపాసన అంటారు, దీపారాధన చేయడాన్ని. ఈ జ్యోతిరూపాసనని అరుంధతి దేవతలకి ఉపదేశించింది అని వేదం చెప్తోంది, శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా ఓం నమః శివాయ ఒత్తులు, ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఎరుపు ఒత్తులు, పసుపు ఒత్తులు, వీటితోటి చక్కగా దీపారాధన చేయటం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యామ్నాయమైన మంచి ఫలితం ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించే స్త్రీలు గట్టిగా ఆలోచన చేస్తారు. వివాహం గురించి ఇంట్లో వాళ్ళ వైఖరిని తప్పుపడతారు. మీ అభిప్రాయాల్ని విస్పష్టంగా చెప్తారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జనాకర్షణ ఎక్కువగా ఉంది. రాజకీయ పదవి ప్రాప్తి కలుగుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల ప్రజా సంబంధాల విషయాల్లో మీరు నెగ్గుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక వర్గం అనేది ఉంటుంది. అభిమాన సంఘాలు ఉంటాయి. మీరేం చెప్పినా వినడానికి బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ప్రత్యేకమైన వర్గాలు ఉంటాయి. వాళ్ళు మీ మీద ఈగ కూడా వాళ్ళనేరు. అభివృద్ధి కార్యక్రమాలు బాగుంటాయి. శుభకార్యాలు ముడిపడతాయి. విదేశీయాల సంబంధమైన అన్ని విషయాలు బాగుంటాయి. రుణాలు తీర్చివేయటం, డబ్బులు దాచుకోవడం, రాజకీయంగా ఎదుగుదల, ఇవన్నీ చక్కగా గోచరిస్తున్నాయి. ఇసుక వ్యాపారం, ఇటుకల వ్యాపారం, మట్టి వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, ఇనుము వ్యాపారం, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. నూనెలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, అదేవిధంగా ఇనుము లోహానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే శని మకరంలో ఉండి సప్తమ స్థానమైనటువంటి కర్కాటక రాశిని చూస్తున్నాడు. అందువల్ల కర్కాటక రాశి వారికి ఇవన్నీ కలిసి వస్తాయి. మంచి యోగం సంప్రాప్తం అవుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించేవారు గణిత విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, డాక్యుమెంట్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు వహించాలి. మీకు తెలుసు, గడిచిన ఎన్నికల్లో ఎవరు సహకరించారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు. దైవానుగ్రహం వల్ల బయటపడ్డాం.
ఈ నమ్మక ద్రోహాన్ని సహించకూడదు అని భావిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విదేశాల్లో చదువుకోవటానికి అవకాశాన్ని తెచ్చుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదే కోణంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా గొప్పగా చిత్రీకరించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు మధురిత్యం మహాతీర్థ పొడితోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు కోసం, ఉద్యోగంలో మంచి స్థిరత్వం కోసం సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహ సంబంధాల విషయాల్లో పెద్దవాళ్ళ మాట వినాలని నిర్ణయించుకుంటారు. మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి నో అని సమాధానం చెప్తారు. ప్రేమల కన్నా తల్లిదండ్రుల గౌరవం చాలా ముఖ్యం. నా ప్రేమను పండించుకునే దానికన్నా కుటుంబ ప్రతిష్ట చాలా ముఖ్యం అని మీరు భావిస్తారు. అదేవిధంగా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు మధురిత్యం త్రిశూల్ అనేటువంటి పొడితోటి లేక దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కప్పు సామాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు మధురిత్యం ఐశ్వర్య రాగితోటి స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి ఈ వారం గోచరిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలకి చాలామంది సంఘీభావం తెలుపుతారు, మీతో కలిసి నడుస్తారు. వాళ్ళ పలుకుబడి వల్ల మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. ప్రతి చోట కూడాను కులము, మతము, ప్రాంతము ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి విషయాలుగా పరిగణింపబడతాయి. ఆ నేపథ్యంలో మీకున్నటువంటి టాలెంటు లేక సామర్థ్యం పెద్దగా గుర్తింపుకు రాకపోవచ్చు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి టాలెంటు బయటికి రావాలన్నా, దానికి గుర్తింపు కలగాలన్నా ఏదో ఒక రకమైనటువంటి ముద్ర ఉండాలి. అసలు కులము మతము లేకుండా ఏది సాధించలేము అనేటువంటి భావం మీలో కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు, అదే కోణంలో వ్యాపార వ్యవహారాలు, అదేవిధంగా విద్యా సంబంధాల విషయాలు, సాంకేతిక విద్య,
వైద్య విద్య, ఐఐటి, సివిల్ సర్వీసులు ఇవన్నీ కూడాను మీకు లాభించే విధంగా ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు మంచిగా కలిసి వస్తాయి. మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ప్రయోజనాలు, మీరు ఎంతో కాలంగా ఎదురుచూపులు చూస్తున్నటువంటి మంచికి ఈ వారం స్వాగతం చెప్పగలుగుతారు. ఇక్కడే అదృష్టం కలిసి రాలా, కష్టమే ఫలించింది. మిగిలిన వాళ్ళకి మీలాగా కష్టపడకుండా అన్ని రకాల అవకాశాలు వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఏది ఏమైనప్పటికీ భగవంతుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన సేవ మనం చేసుకుంటే ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మకైనా ఈ కులంలో పుట్టకుండా వేరే కులంలో పుట్టించి నాకు మేలు చేస్తాడు అని మీరు భావిస్తారు. ఎంతో టాలెంట్ ఉంచుకొని కూడాను, ఎన్నో విషయాల్లో ముందంజ ఉండి కూడాను, ఎంతో ట్రాక్ రికార్డు మీకుండి కూడాను కులం ఒక్కటి లేకపోవటం వల్ల మీరు ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ సలహాలు చెప్పేవాళ్ళు వ్యవహారం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక మంచి మాట కూడా చెప్పకుండా పక్కకి జరిగిపోతారు. డబ్బులు తీసుకుంటారు, గంటలో ఇస్తామని. డబ్బులు ఇవ్వరు. మీరు ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయరు. డబ్బులు ఇవ్వకపోతే మరింతగా దుష్ప్రచారం చేస్తారు. సంతాన సంబంధ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఒక దారికి తీసుకురాగలుగుతారు. అదేవిధంగా మీకు వీలుగా తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. ఎదుటి వాళ్ళ సలహాలు పక్కన పెడతారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలు అష్టములు కాతలతోటి, ఎరుపు ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషను, మంచి ఉద్యోగం, మంచి అవకాశాలు రావటం, హెచ్1బి వీసా కోసం ఎదురు చూడకుండానే అది దగ్గరగా రావటం, ఆర్థికంగా కుటుంబపరంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి తీయని కళ వల్ల ఇవన్నీ కూడా మీకు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో గాలి, ధూళి, నరదృష్టి, బంధుఘోష ఇవన్నీ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే కప్పు సాంబ్రాణితోటి, దైవికం అనే బుడితోటి చక్కగా ధూపం వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేని వాతావరణం కలుగుతుంది. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో కొత్త భాగస్వాములు కలుపుకుంటారు. కొత్త కొత్త ఆర్డర్స్ని తెచ్చుకోగలుగుతారు. మళ్ళా సంస్థని జాగ్రత్తగా నడపగలుగుతాం అనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి కోణంలో కూడా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు చిలికి చిలికి
గాలివాన కాకుండా జాగ్రత్త వహించండి. మీ భేదాభిప్రాయాల కారణంగా ఆ రకమైనటువంటి ప్రభావం మీ పిల్లల మీద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. స్థిరాస్తుల వృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. కావలసిందల్లా ప్రశాంతమైన వాతావరణం, మనశ్శాంతి. ప్రతిరోజు మెడిటేషన్ చేయటం వల్ల, సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చక్కగా కూడాను ప్రకృతితోటి స్నానం చేయండి. ప్రకృతి హెర్బల్ బాత్ పౌడర్ని ఉపయోగించండి. విశేషించి అత్యుత్తమైనటువంటి రుద్రజలతోటి స్నానం చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వనమూలికల సమాహారంతో ఎంతోమంది మహర్షులు కష్టపడి ఏర్చి కూర్చున్నటువంటిది ఈ రుద్రజడ. దీనికంటూ చాలా ప్రాశస్త్యం ఉంది. పిల్లల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఏమీ దిగులు లేదు. అందరూ కూడా వాళ్ళ పనులు మానేసి మీ పిల్లల గురించి, మీ గురించి ఎంక్వైరీ చేయటం, సూటిపోటీ మాటలు మాట్లాడటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. వెంటనే మీరు నోటికి పని చెప్తారు. ఎక్కడి వాళ్ళు అక్కడ నోరు మూసుకొని వెళ్ళిపోతారు. టీవీ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు, సినీ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు, అదేవిధంగా బ్యూటీ పార్లర్లో నడుపుతున్నటువంటి స్త్రీలు అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఇబ్బంది లేని వాతావరణంలో మహాతీర్థం పొడితోటి, సుగంధ సిద్ధ గంధాక్షరాలతోటి మీ ఇష్టదైవాన్ని అభిషేకం చేయండి, పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ దీపారాధన చేసినటువంటి కుంది ఉంటుంది. ఆ కుందిలో 2 సుక్కలు పరిమళ గంధం వేయండి. ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడాను ఆధ్యాత్మికమైనటువంటి మంచి వాతావరణంగా మీకు అనిపిస్తుంది. ఆ రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ నియంత్రించుకుంటారు. మన వైపు తప్పు దొల్లకూడదు. మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే 10 మందికి చెప్పే స్థానంలో మనం ఉన్నాం కనుక. ఎదుటివాళ్ళు 2 రకాల మాటలు మాట్లాడినా దానికి మీరు స్పందించవద్దు. వాళ్ళ స్థాయి వేరు, మీ స్థాయి వేరు. వాస్తవాలు నిలకడ మీదట తెలుస్తాయి. కాలమే దానికి పరిష్కారం చెప్తుంది. మీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నటువంటి ఒక స్త్రీకి పరిస్థితుల ప్రభావం వల్ల ఆహ్వానం పలకలేరు. ఎవరి జీవితాలు వాళ్ళవేనని స్పష్టంగా చెప్పగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం, ఇబ్బంది లేని వాతావరణం, ఆర్థిక పెరుగుదల, అధికారాలు విస్తృతం కావటం, మంచి సీటుకి బదిలీ కావటం, విదేశీ సంబంధాల విషయాలు
కలిసి రావటం మీ మనసంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. అన్నీ బాగున్నాయి, వీళ్ళ వల్లనే కొంచెం ఇబ్బంది వస్తుంది. స్నేహితులతో చేరి టూ వీలర్లు నడుపుతూ బ్యాక్లాగ్స్ పెట్టుకొని వేధిస్తున్నారు. మాట విట్టలేదు, ఏం చేయాలి అని చాలామంది జ్యోతిష్కుని చుట్టూ తిరుగుతారు. కొంతమంది స్వామీజీలు, జ్యోతిష్కులు ఆ దోషమని ఈ దోషమని లక్షల్లో డబ్బులు కాజేస్తారు. ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోగలుగుతారు. అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో ఈ లక్ష్మీ ప్రమిదల్ని ఉపయోగించండి. ఈ లక్ష్మీ ప్రమిదల్ని నీళ్ళల్లో 1 నిమిషం ఉంచి తర్వాత బయటికి తీసి అందులో అష్టములుగా తైలం, ఓం నమః శివాయ ఒత్తులు లేక ఏ ఒత్తులైనా సరే వేసి దాంతో దీపారాధన చేసి మామూలుగా దీపారాధన చేసి దానికంటే కూడాను 1,00,000 రెట్లు అధికమైనటువంటి ఫలితం సంప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఇది ఆవు పేడతోటి సుమంగళి పసుపుతోటి చేయబడినటువంటి ప్రమిద, అందుకే దాన్ని లక్ష్మీ ప్రమిదలు అన్నారు. ఆర్డర్ చేయండి, అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా బాగున్నప్పటికీ రాజకీయంగా మీరు అనుకున్న స్థాయిని సాధించగలమా లేవా అనేటువంటి డైలమాలో ఉంటారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కులపరమైనటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాతిపదికన మీకు మీరుగా నిర్ణయం తీసుకొని కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. మనం ప్రయోజనాలు పొందినా పొందకపోయినా ఎదుటివాళ్ళు ప్రయోజనాలు పొందకూడదని కొంతమంది భావిస్తారు. వాళ్ళలాగానే మీరు కూడా ఆలోచన చేస్తారు. లభించినటువంటి పదవితోటి తృప్తి పడకుండా పెద్ద పదవులు సంపాదించడానికి మీరు అనేక రకాల వ్యూహాలు పన్నుతారు. ఎన్ని రకాల వ్యూహాలు పడినా కుల మత వర్గ సమీకరణలో మిమ్మల్ని పక్కన పెడతారు. అదేవిధంగా ఆర్థికంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఎన్నికల్లో దాన్ని తిరిగి ఇచ్చేస్తామన్న మాట చెప్తారు. విద్యా సంబంధ విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, గ్రూప్ సర్వీసులు, బ్యాంక్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇతరత్ర ప్రైవేట్ కంపెనీల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో అద్భుతమైనటువంటి విజయాలు, ఉద్యోగ ప్రాప్తి మీకు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరూ సాధించలేనంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా కుటుంబానికి మీరు అండగా ఉంటారు. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనేటువంటి భావన మీలో గట్టిగా ఉంటుంది. ఆ కారణం చేత వివాహాన్ని కూడా వాయిదా వేస్తారు. పెళ్లి కంటే ముఖ్యం ఉద్యోగం, ఉద్యోగం కంటే ముఖ్యమైనది డబ్బులు,
డబ్బుల కంటే ముఖ్యమైనది ఇంట్లో వాళ్ళ క్షేమం, వాళ్ళ శ్రేయస్సు కోరి వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది అని మీరు భావిస్తారు. తప్పులేదు. ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు వైద్య రంగంలోనూ అకౌంట్స్ రంగంలోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు కొంత ఇబ్బంది పెడుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహానికి ఇది గడి కొడుతుంది. అందుకని భగవంతుడి మీదే పిల్లల బాధ్యత వేసేస్తారు. విదేశీయాల సంబంధాల విషయాలు లాభిస్తాయి. వ్యాపారంలో లాభాలు వారాంతంలో బాగుంటాయి. ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను సుగంధ సిద్ధ గంధాక్షరంతో పరిమళ గంధంతో మీకు ఇష్టమైన దేవుణ్ణి మీకు ఇష్టమైన దేవతని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏమీ దిగులు లేదు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాల్ని ధరించండి. విద్యార్థులు మెడలో మేధో దక్షిణామూర్తి రూపుని ధరించాలి. సరస్వతీదేవి ప్రార్థన చేయాలి. సరస్వతి తిలకాన్ని ధరించాలి. తదుపరి వృశ్చిక రాశి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రాజకీయ పదవుల కోసం చాలా డబ్బు ఖర్చు పెడతారు. అనుకున్నటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. చివరికి బంధుత్వాలని, స్నేహాన్ని వీటిని కూడా డబ్బుతో కొనుగోలు చేయవలసిన పరిస్థితి రావటం మీ మానసికమైనటువంటి ఆశ్చర్యానికి కారణమవుతుంది. అంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా డబ్బులు అడుగుతున్నారా, ఆశిస్తున్నారా అనే విషయం తెలుసుకొని చాలా దిగ్భ్రాంతికి గురవుతారు. అందుకే కాబోలు రాజకీయాల్లో ఎక్కువగా అవినీతి ఉంది. ఖర్చు పెట్టి దాన్ని మళ్ళా తెచ్చుకోవాలంటే ఏదో విధంగా తట్టాలు పడాలి కదా. నేను ఊహించింది కరెక్టేనని మీరు భావిస్తారు. రాజకీయ నాయకుల్ని అవినీతి పనులని చెప్పని గతంలో విమర్శించిన మీరు అది పొరపాటు అని చెప్పని గ్రహిస్తారు. అసలంతా కూడాను మన సమాజంలోనే ఉంది. సమాజమే నీతి పరులను తయారు చేస్తుంది. సమాజమే అవినీతి పరులను కూడా తయారు చేస్తుంది. ఈ రకమైన విశ్లేషణకి మీరు రాగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి బాగుంది. శుభకార్యాలు ముడిపడతాయి. స్థిరాస్తుల కొనుగోలు ముడిపడదు. మిమ్మల్ని కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటి నుండి జాగ్రత్తగా మీరు బయటికి రాగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఎంతగానో కష్టపడతారు. వాటిని సాధించగలుగుతారు. విద్యా సంబంధాల విషయాల్లోనూ విదేశీయాల సంబంధమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలకు సంబంధించి ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. వాళ్ళు విదేశాల్లో ఉండి చక్కగా ఉద్యోగం చేసుకుంటారో తెలిసి మానసికమైన ప్రశాంతతని పొందగలుగుతారు. సంబంధం కూడా మేమే చూసుకున్నాం,
మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదు అని మీ రక్త సంబంధికులు చెప్తారు. అన్నీ పరిశీలన చేసుకొని పెళ్లికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పని మీ అంగీకారం తెలియజేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి, దండగమార ఖర్చులు పెట్టి డబ్బుల్ని పాడు చేస్తాం అనేటువంటి భావన కలుగుతుంది. అదేవిధంగా శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. చౌకగా వచ్చినటువంటి ఒక భూమిని కొనుగోలు చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మంచి ఉద్యోగానికి ఎంపికవుతారు. గతంలో కంపెనీలో ఇచ్చినటువంటి శాలరీ కంటే కూడాను ఇది 25% ఎక్కువగా ఉంటుంది. మన ఖర్చులు పోను ఎంతో కొంత ఇంటికి సహాయం చేయగలుగుతాం అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. మీ జీవితంలోకి రావాలని చెప్పిన ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి స్వాగతం చెప్తారు. కులము, మతము, వర్గం అన్నీ పక్కన పెడతారు. కానీ మీ యొక్క వివాహాన్ని సమాజము, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు అంగీకరించలేనటువంటి పరిస్థితి వస్తుంది. తెగించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఎలాంటి దుర్నిమిత్తమైనటువంటి ఫలితాలు రాకుండా మంచి జరగడానికి మహాతీర్థపుడితోటి, సిద్ధగంధంతోటి, లక్ష్మీ చంద్రంతోటి మీకు ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, దేవతకి అభిషేకం చేయండి. ఆ తీర్థం తీసుకోండి. మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి, రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి. మీరు నమ్ముకున్న వ్యక్తులు సహాయం చేస్తారో చేయరో అనేటువంటి ఒక దిగులు మనసులో ఉంటుంది. డబ్బు చాలా అవసరం, ముఖ్యమైంది. అదేవిధంగా డబ్బులు పాపిష్టమని చెప్పని కూడా పెద్దలు అంటారు. ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి నా వాడు నాకేమైనా ద్రోహం చేస్తారా అనేటువంటి ఆలోచన, కొంత మానసికమైన ఆందోళన మీలో ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాల వల్ల, మీ జీవిత భాగస్వామి తెలివితేటల వల్ల, వ్యూహం వల్ల మీరు చాలా కష్టాల నుంచి తప్పుకొని మంచి స్థితికి రాగలుగుతారు. 100 మంది మగవాళ్ళు కూడా చేయలేనటువంటి పని, 100 మంది మగవాళ్ళు కూడా చేయలేనటువంటి పని ఒక స్త్రీ నా జీవిత భాగస్వామి చేసి నన్ను మంచి స్థానంలో కూర్చోబెట్టింది అని భావిస్తారు. పిల్లల విషయంలో పురోగతి బాగుంది, ఏమీ దిగులు లేదు. అయితే వాళ్ళ ఆరోగ్య, ఆర్థిక, క్రమశిక్షణ ఇలాంటి వ్యవహారాలని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవాలి. డ్రగ్స్ ఇప్పుడు విశ్వవ్యాపితం అయిపోయాయి. చిన్నపిల్లలు కూడాను డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. సమాజం చాలా ప్రమాదకారిగా మారింది. కనుక ప్రతి విషయంలో కీడెచ్చి మేలెచ్చి నిర్ణయాలు తీసుకోవాలి. అష్టములిక తైలతోటి, ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా దైవిక పొడితోటి ఇంట్లో ధూపం వేయండి. లక్ష్మీ ప్రమిదల్లో చక్కగా దీపారాధన చేయండి.
1,00,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందండి. గణప గౌరమ్మ ఇంటికి అష్టైశ్వర్యాల్ని తెచ్చిపెడుతుంది కనుక గణప గౌరవమైన వారండి. ఈ రాష్ట్ర జన్మించే స్త్రీలు వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లోనూ కాంట్రాక్టు బిజినెస్లోనూ బ్యాంకు అధికారులుగాను పోలీస్ అధికారులుగాను ఐఏఎస్ అధికారులుగాను మంచి సేవలు అందించి మంచి ఫలితాలని మంచి పబ్లిసిటీని తెచ్చుకోగలుగుతారు. మీ వ్యక్తిత్వం, శ్రమ, మీ చాతుర్యం, మీ విద్య అన్నీ అక్కడికి వస్తాయి. ఏమీ దిగులు లేదు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు మధురిత్యం సుమంగళి పసుపు జలాలతోటి మీకు ఇష్టమైన దేవతకు అభిషేకం చేయండి. అదేవిధంగా లక్ష్మీ చందనంతో, సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. ఆ తీర్థం తీసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించేవారు కాలభైరవ రూపుని మెడలో ధరించాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికపరమైన సర్దుబాట్లు సక్రమంగా చేయగలుగుతారు. ఎవరిని నొప్పించకుండా మీరు అన్నీ సర్దుబాటు చేస్తారు. మార్కెట్లో మీకు రావాల్సినటువంటి డబ్బులు మెల్లిమెల్లిగా చేతికి అందుతాయి. బ్యాంకు రుణాలు తీర్చేయడానికి కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా శరీరాన్ని మనసుని కష్టపెట్టుకొని అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ప్రజాభిమానం ఎలా ఉందో, ప్రజల మనసులో మీరు ఎలా స్థిరంగా నిలిచిపోయారో కొన్ని సంఘటనల వల్ల తెలుస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు ఎన్నుకున్నటువంటి నూతనమైన మార్పులు ఇవన్నీ కూడా సానుకూలమైన వాతావరణంలో గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇనుము వ్యాపారం, డైరీ వ్యాపారం, ఈ పౌల్ట్రీ వ్యాపారం, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపార వ్యవహారాదులు, మందుల షాపులు వ్యాపారం, ఫార్మా కంపెనీ ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. అంతేకాదు ఎలక్ట్రికల్ గుడ్స్, ఎలక్ట్రానికల్ గుడ్స్ అమ్మేవాళ్ళకు కూడాను అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ఏవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గతంలో దెబ్బతిన్నటువంటి అంటే కరోనా వల్ల దెబ్బతిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మీరు ఆ లోటుని భర్తీ చేయగలుగుతారు. వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా మంచి సంబంధం రావటం, అందరికీ సంబంధాలు నచ్చడం, ఇరువైపులా మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా నమ్ముకున్న దైవం, నమ్ముకున్న మిత్రులు, నమ్ముకున్న బంధువులు అందరూ కూడాను సహాయం చేస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించేవాళ్ళు ఇంకా అలా విమర్శిస్తూనే ఉంటారు. మీరు ఎదిగిపోతున్నారనేటువంటి ఒక అసూయతోటి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. మీ పిల్లల ప్రవర్తన గురించి కూడాను వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. అందువల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారని, కొంతమందికి H1B వీసా లభించిందని, కొంతమంది గ్రీన్ కార్డుకి దగ్గరగా ఉన్నారని, ఇలాంటి విషయాలు మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి.
స్నేహితులు ఏర్పడినటువంటి విభేదాల్ని మర్చిపోయే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యని పరిష్కరించి వాళ్ళని కలుపుతారు. వాళ్ళందరూ ఏకమైన తర్వాత మీకు అపకారం చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తనఖాలకు సంబంధించిన అంశాలు, రివాల్వర్ లైసెన్స్కి అప్లై చేసిన విషయాలు, సెల్ఫ్ డ్రైవింగు, వీటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. టూ వీలర్ డ్రైవింగ్కి వారు పనికిరాదు. కారులో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త చాలా అవసరం. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, సేవా సంస్థలకి, వైద్య సంస్థలకి మంచి పరువు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు అత్యున్నతమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి 10 మందికి మేలు చేస్తారు. ఎక్కడైతే అవినీతి ఉంటుందో దాన్ని ఏరి పారేస్తారు. మంచి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, గైనిక్ ప్రాబ్లమ్స్, జుట్టు రాలిపోవటం ఇలాంటివి జరిగే అవకాశం సూచనగా గోచరిస్తుంది. ఏది ఏమైనా టీనేజ్ పేరెంట్స్లో మంచిది. జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో రాజీ పడకుండా మీ మనసులో ఉన్నటువంటి విషయాల్ని బహిర్గతం చేస్తారు. మీ మాట మీరే వినాలని, మీ మాట అందరూ వినాలని మీరు భావిస్తారు. ఎక్కడ కూడాను పెళ్లి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్తారు. ఈ రాశి జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ ప్రమిదల్లో అష్టములుగా తైలాన్ని, లక్ష్మీతామర ఒత్తుల్ని వేసి దీపారాధన చేయండి. మీకు ఇష్టమైన అమ్మవారికి మహాతీర్థ పొడితోటి, సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. సుగంధ సిద్ధ గంధాక్షతలు అత్యంత శ్రేష్టమైనవి, వాటితో పూజ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు ఒక గాడిన పడతాయి. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసి మరింత ప్రయోజనాలు పొందాలని చెప్పి ఆశిస్తారు. అనుకున్న వ్యక్తులు, సన్నిహితులైన వ్యక్తులు మాట తప్పటం మీ మనోవేదనకి కారణమవుతుంది. వ్యాపార వ్యవహారాల్లోనూ, వృత్తి ఉద్యోగాల పరంగానూ ఏకాదశంలో ఉన్న శని వల్ల మేలు జరుగుతుంది. అయితే ప్రతి పని విజయవంతం అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జన్మరాశి అయినటువంటి మీనాన్ని శని 3వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఊరికినే కూర్చోబెట్టి ఎవరు డబ్బులు ఇవ్వరు, డబ్బులు రావు. స్పెక్యులేషన్ కూడా పెద్దగా లాభించదు. కష్టపడితే మాత్రం అందుకు తగిన ప్రతిఫలం, అంతకంటే కొంత ఎక్కువ ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు, రాజకీయ సంబంధమైన విషయాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ, ఇవన్నీ కూడా మీకు లాభిస్తాయి. ముందు మనం తీర్చవలసిన అప్పుల గురించి ఆలోచన చేద్దాం, తర్వాత ఆదాయ మార్గాలు వెతుక్కుందాం అనేటువంటి ధోరణిలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. ఏది ఏమైనా ఈ వారం ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. అనారోగ్యకరమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఇబ్బంది పెట్టమని చెప్పని గ్రహిస్తారు.
ఏది ఏమైనప్పటికీ మనోనిగ్రహంతో మనోధైర్యంతో దేవుడి మీద భారం వేసి మీరు చేసే కార్యక్రమాల వల్ల కుటుంబ పురోగతి పిల్లల పురోగతి, వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు రావటం, చదువుకోవటం, ఉద్యోగం చేయటం, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభించడం, అదేవిధంగా వ్యవసాయ అనుబంధమైనటువంటి చెరుకు, అపరాలు, ఇలాంటి ధాన్యపు గింజల వ్యాపారం ఇవన్నీ కూడా లాభిస్తాయి. అదేవిధంగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం, పూజా సామాగ్రి, పుస్తకాలు, స్టేషనరీ వీటన్నిటి కూడాను రిటైల్గా అమ్మే వాళ్ళకి అదేవిధంగా హోల్సేల్గా అమ్మే వాళ్ళకి ఇద్దరికీ లాభంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విచక్షణాయుతమైనటువంటి అధికారంతో చక్కగా ఆలోచన చేసి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అందరితోటి శభాష్ అనిపించుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీరు లెక్క పెట్టరు. మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినే మీరు అమలు చేస్తారు. నష్టపోయిన వాళ్ళకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు తగిన న్యాయం చేస్తారు. వ్యాపార రంగంలో కూడాను మీరు అద్భుతంగా రాణించగలుగుతారు. మంచి లాభాలు వస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు మాజీ తప్పుడుతోటి, లక్ష్మీ చంద్రతోటి మీకు ఇష్టమైన దేవుణ్ణి, దేవతని అభిషేకించండి. ఆ తీర్థం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. సుగంధ సిద్ధ గంధాక్షరాలతోటి పూజ చేయండి. పరిమళ గంధాన్ని ఉపయోగించండి. పూజా కార్యక్రమాల్లో మంచి ఫలితం ఉంటుంది. కప్పు సాంబ్రాణి వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కప్పు సాంబ్రాణి ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి పురుషులకి కూడాను ఈ వారం చాలా పురోగమనంగా గోచరిస్తోంది. స్త్రీలు వివాహ శుభకార్యాల విషయంలో మీ సొంత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం, శుభతిథి పెద్ద పంచాంగం ప్రామాణికంగా సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.